కుంభరాశి వారికి 2 నుండి 4 వరకు జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అలానే కాకుండా మీరు ఇలానే జరుగుతుందండి. దానికి తోడు ఇంకోటి ఏంటంటే మీరు ఊహించనిది మీకు దక్కబోతుందనమాట. మీరు కలలో కూడా ఊహించారనమాట. ఇలా జరుగుతుంది, ఇలా మాకు అనుకున్నది దక్కుతుంది అనేది మీరు కలలో కూడా ఊహించకుండా మీకు దక్కేది. అలానే కాకుండా మీకు ఏం జరగబోతుంది, ఎలా ఉండబోతుంది, అసలు మీరు ఏ పరిహారం చేయాలి, అలానే కాకుండా ఏం చేసుకుంటే మీకు ఈ 3 రోజులు చక్కగా అనుకూలిస్తుంది, ఇంకా మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంటుంది అని తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కుంభరాశి విషయానికి వచ్చినట్లయితే కుంభరాశికి ఏంటంటే రాశి యొక్క వ్యక్తిగతం మనం తెలుసుకున్నట్లయితే కొంచెం ఏంటంటే వీరు చాలా వరకు కూడా సమస్యలు పడిపోతుంటారనమాట. అంటే నార్మల్గా చెప్పాలి అంటే కనుక వీరిలో ఉండే బలం కావచ్చు, బలహీనత కావచ్చు ఏంటంటే సమస్యలు వచ్చినప్పుడు వాటిని ఎదుర్కొంటారు. కాకపోతే ఎక్కువ సమస్యలు వచ్చినప్పుడు ఏంటంటే ఒంటరిగా అయిపోతుంటారు. అదే వీరి యొక్క బలహీనత అని చెప్పవచ్చు. వీరితో చాలామంది కూడా హెల్ప్ చేయించుకుంటారు. హెల్పింగ్ నేచర్ వీళ్ళు అధికంగా ఉంటుంది కాబట్టి వీరి దగ్గర లేకపోయినా సరే వీళ్ళు నలుగురికి హెల్ప్ చేస్తూ ఉంటారు. చాలామందికి కూడా హెల్పింగ్ వ్యక్తులు ఎవరు ఉండారండి, వారిని ఆదుకుంటూ ఉంటారు. వీరికి బాధ వచ్చినా, వీరికి దుఃఖం వచ్చినా, వీరి కష్టాల నుండి అనుభవిస్తున్నా కానీ కొంచెం కూడా బయటపడనివ్వరనమాట. ఎవరి వీళ్ళలోనూ వీళ్ళు దాచుకొని ఇంతకాన్ని ఊరికే ఒక సమస్యలు బాధలు ఉన్నప్పుడు కూడా వీరికి ఏంటంటే కొత్త ఏం కాదు, కొన్ని జీవితంలో అప్పుడు సరిగ్గా ఉంటూ ఉంటాయి. కుంభరాశిలో చూసుకున్నట్లయితే కొంచెం కొంతకాలం అనేది ఇబ్బంది కలుగుతూనే ఉంటుంది. ఒక సమస్య తీరిపోగానే ఇంకో సమస్య వచ్చి పడుతుంది అనమాట. ఆ సమస్యల వల్ల చాలా నష్టపోతానని కూడా చెప్పవచ్చు. ఈ సమస్య అనేది ముఖ్య కుంభరాశిలో వ్యక్తులు ఉండలకి మ్యాక్సిమం హెల్ప్ చేసిన వాళ్ళ నుంచి వీరికి సమస్యలు వచ్చే అవకాశంగా అధికంగా ఉంటాయని చెప్పవచ్చు. వీరి ముందు బాగా నటిస్తారండి. వీరి సహాయం కోరుకుంటూ ఉంటారు. వీరిని చాలా వరకు కూడా పైకెత్తుతూ ఉంటారు ఆకాశానికి. అవసరాలు తీరిన తర్వాత తీసుకొచ్చి కింద పడేసి మాత్రం చాలా వరకు కూడా సమస్యలను బాగానే క్రియేట్ చేస్తుంటారు. కుంభరాశిలో ఉండే కొంతమంది వ్యక్తిగత అందుకు సంబంధించినటువంటి వాళ్ళు హెల్ప్ తీసుకొని ఈ పనికి క్రియేట్ చేసే వాళ్ళే అధికంగా ఉంటారని కుంభరాశిలో జరిగే ఉండవచ్చు అండి. ఇప్పటికీ కూడా ఇంకా జరిగే అవకాశాలు ఉంటాయి కావచ్చు. ఎవరికి ఎంత ఉండాలో అదంతా ఉన్న దాంట్లోనే మీరు హెల్ప్ చేయండి. మీరు డబ్బు పరంగా కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, మీకుండే కొన్ని నాలెడ్జ్ ప్రకారం కావచ్చు మీరు హెల్ప్ చేయండి. కాకపోతే ఏంటంటే కష్టాల్లో ఉన్నప్పుడు వారి యొక్క కూడా మీరు ఒక్కసారి ఆదుకోవడం, హెల్ప్ చేయడం అంటే బాధల్లో ఉన్నప్పుడు బాధ తీర్చడం ఇలాంటివి చేయరు కదా. అలాంటి వ్యక్తులతో ఇంకా లైఫ్లో వెలిగే అవకాశం బాగా ఉంటుందని చెప్పవచ్చు. అలానే కాకుండా గుర్తుపెట్టుకొని సూర్యుని నిరంతా కూడా ఇబ్బంది లేకుండా భయంకరగలుగుతారు అనే అవకాశం కనిపిస్తుంది అనమాట. ఈ యొక్క 2024లో గ్రహాలు ఏంటంటే చక్కగా గ్రహస్థితి మారబోతుంది ఇక్కడ. అలానే కాకుండా మీకు కొత్త అవకాశాలు రాబోతున్నాయి. అలానే డిసెంబర్లో గుర్తుపెట్టుకోండి మీరు ఖచ్చితంగా మీరు ఉద్యోగం ప్రాప్తి వస్తుందని కాదు, మీ యొక్క రాశిపరంగా చూసుకున్నట్లయితే తప్పనిసరిగా ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. సంతానం లేక ఎవరైతే చాలా ఇబ్బంది పడిపోతున్నారు కదా, సంతానం లేదని అలాంటి వారికి డిసెంబర్ చివరిలో సంతానానికి సంబంధించిన వార్త వినే అవకాశం అయితే ఖచ్చితంగా కలుగుతుందని చెప్పవచ్చు. ఇక తర్వాత చూసుకున్నట్లయితే కుంభరాశి పరంగా చూసుకున్నట్లయితే కుంభరాశి వారు ఒక సంవత్సరం తీరగానే ఒక ఇబ్బంది పడిపోతే కొంచెం ఏంటంటే సమస్యలతో సతమతం అయిపోయి చాలా వరకు కూడా ఆలోచనలు ఉంటాయి కానీ ఆలోచించే టైం లేదు. కుంభరాశి ఉండే తత్వం ఏంటి, వాళ్ళు ఎలాంటి వారు, వాళ్ళు ఇలా టక్కున అని చెప్పేస్తుంటారండి. అలాంటి స్వభావాన్ని కలిగి ఉంటారనమాట. అలా ఏంటంటే వీరు గమనించుకోగలుగుతారు. ఒకరికి హెల్ప్ చేస్తే వారి వల్ల నష్టం జరుగుతుందా, లాభం జరుగుతుందా అంటే వీరికి గమనించుకునేంత శక్తి ఉంటుందని చెప్పుకోవచ్చు. అలానే కాకుండా మీరు అందరినీ గుడ్డిగా నమ్మిస్తుంటారండి కుంభరాశి వారు. మన వాళ్ళే పోనీలే, మనకు చాలా వరకు కూడా నష్టాలు కలిగించిన ప్రాబ్లం లేదు, కష్టాలు మన లైఫ్లో వస్తూ ఉంటాయి, పూర్గా ఉండిపోతారనమాట. అలా ఏంటంటే హెల్ప్ తీసుకొని వీరు ఇబ్బంది పెడుతుంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. ఇంకా కుంభరాశి వారు ముఖ్యంగా 2వ తేదీ సోమవారం రోజున మీకు బ్రహ్మాండమైన ఫలితం రాబోతుంది. ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్తారో వాళ్ళకి తప్పకుండా ఉద్యోగం వస్తుందని కాదు, ఇంటర్వ్యూలో సక్సెస్ అవుతారు కానీ ఉద్యోగం ఇస్తారా లేదా అనేది మాత్రం మీకు సస్పెన్స్లో ఉంటుందని చెప్పవచ్చు. కానీ ఖచ్చితంగా డిసెంబర్ చివరి వరకు మీకు ఉద్యోగ ప్రాప్తి అయితే కలుగుతుంది. పెద్ద ఉద్యోగం అయితే రాదు,
గుర్తుపెట్టుకోండి. మన యొక్క స్థితిగతికి తగ్గట్టుగా మన గ్రహాలు అనుకూతలను బట్టి మనకు ప్రాప్తి కలుగుతుందన్నమాట. రాదు కానీ మనకు ఉద్యోగం లేక చాలామంది కూడా ఇబ్బంది పడిపోతుంటారు కదా, అలాంటి వాళ్ళకి మంచి వార్త వినే అవకాశం అయితే కనిపిస్తుంది. సోమవారం, మంగళవారం ఈ 2 రోజులలో వినే అవకాశం అయితే ఉంటుంది. తర్వాత చూసుకున్నట్లయితే బాగుంటుందండి, బాగా కలిసి వస్తుంది, ఇబ్బంది ఎక్కడ లేదు. కుటుంబ పరంగా బాగుంది, ఆరోగ్యపరంగా బాగుంది, వృద్ధుల వ్యాపార పరంగా, అలానే కాకుండా ఫైనాన్స్ పరాలు కూడా బాగానే ఉంటుందండి. అంటే ఈ రోజున అంత ఫాస్ట్గా ఉండరు, అంత స్లోగా మధ్యరకంగా ఉంటారని ఎక్కడ లేవు. కొంచెం హ్యాపీగా ఉంటారు కుటుంబ సభ్యులతో, అంటే ఇంట్లో కొంచెం టైం స్పెండ్ చేస్తే. అలానే కాకుండా పిల్లలతో కూడా కొంచెం మీ యొక్క కుటుంబంతో ఏంటంటే మీ అందరితో కూడా కొంచెం ఇలా చులకనగా ఉండి కొంచెం నార్మల్గా ఉంటూ ఉంటారు. అందరినీ ఏంటంటే మన వాళ్ళు అన్నట్టుగా చూస్తూ ఉంటారు. అరుణ్ చేసే దగ్గర ఏంటంటే మీకు చాలా బాగా మంచి ప్రశంసలు అందుతాయి. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, తప్పనిసరిగా జరుగుతుంది. చిన్న పని కావచ్చు, పెద్ద పని కావచ్చు, ఎవరైనా సరే అక్కడ ఏంటంటే మీకు కొంచెం వాళ్ళ నుంచి మంచి పేరు వస్తుందన్నమాట. బాగా పనిచేస్తున్నావు, ఇంకా బాగా చేయాలి అనేటువంటి వారు మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారని ఒక రకంగా చెప్పవచ్చు. సాఫ్ట్వేర్ రంగాల్లో ఉన్న వాళ్ళు కూడా బాగా కలిసి వస్తుంది, అందరూ కూడా బాగుంటుందండి, ఇబ్బంది ఎక్కడ ఉండదు. అలానే కాకుండా ఏంటంటే మీకు బాగా అనుకూలించే కాలం కాబట్టి ఈరోజు మనకి ఇంకా ఈ సోమవారం కాబట్టి వీలుంటే మీరు దీపారాధన చేయండి, లేదంటే శివాలయం దర్శనం చేసుకోండి, ఇంకా మంచిది, ఇంకా మంచి ఫలితం వస్తుంది. ఇంకా అనంతరం చూసుకున్నట్లయితే మనకు 3వ తేదీ మంగళవారం ఏంటంటే మంగళవారం నాడు చూసుకున్నట్లయితే మీ రాశి పరంగా మనము ఉదయం లేచినప్పటి నుండి 11 గంటల వరకు కూడా కొంచెం స్లోగా పని చేసుకుంటారు, కొంచెం ఏంటంటే బద్ధకంగా ఉంటూ ఉంటారు. ఆ తర్వాత 11 గంటల నుంచి మొదలుకొని 6 గంటల వరకు సమయం అంతా కూడా యాక్టివ్గా అయిపోతారు. అంటే కొంచెం అందరితో కూడా బాగా పలకరించడం, మాట్లాడడం, ఫాస్ట్గా పని చేయడం, అలానే కాకుండా పనులను ఇంకా ఎక్కువ చేసే అవకాశం ఉంటుంది. అలానే వచ్చేసి ఫ్రెండ్స్లో కొంతమందికి డబ్బు అవసరం ఉంటే కూడా మీకు సహాయం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈరోజు అందరూ చేస్తారని కాదు, కొంతమంది అయితే ఇలా మనకు రాశిపరంగా కనిపిస్తుంది అనమాట. తర్వాత చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. మీకు ఇంటర్వ్యూకి వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఉద్యోగం వస్తుందని మీకు అర్థమైపోతుంది. ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి కాకుండా నార్మల్గా ఉద్యోగ సర్చ్లో ఉన్నారు, ఉద్యోగం చేసుకుంటా అనుకుంటున్నారు, ఉద్యోగం ఉన్నది పోయింది, మళ్ళీ ఉద్యోగం కోసం వెతుకుతున్నాం అనుకునే వారికి మంగళవారం ఖచ్చితంగా ఏదో మీ స్తోమతకు తగ్గట్టు ఉద్యోగం అయితే లభిస్తుందని చెప్పవచ్చు. అలానే కాకుండా ఈరోజు బాగుంటుందండి. ఆర్థికంగా, ఫైనాన్షియల్గా, సాఫ్ట్వేర్ రంగాల వాళ్ళకి, విద్యార్థులకు అనుకూలించే సమయం, ఎలాంటి ఇబ్బంది ఉండదు, బాగా కలిసి వచ్చే కాలం అని చెప్పవచ్చు. అలానే కాకుండా మంచి మార్పును చూడగలుగుతారు, అన్నీ కూడా మీకు శుభవల్లే చేకూరుతాయి, శుభ ఫలితాలు చూసే అవకాశం ఉంటుంది. మీరు ఒకటి అనుకుంటారు కానీ అనుకోనిది జరిగేదే మీకు ఈ 3 రోజులు అనమాట. మీరు అసలు ఒక పని అనుకుంటారు, ఆ పనిని మీరు మనసులో కూడా ఆలోచించుకోరు కానీ టక్కున అది జరిగిపోతుంది. అది ధనానికి కావచ్చు, కోర్టు కేసులకు సంబంధించి కావచ్చు, లేదంటే మీ యొక్క తరతరాల ఆస్తికి సంబంధించి కావచ్చు, జరిగే అవకాశాలు అయితే ఈ 3 రోజులు కూడా మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి మంగళవారం రోజు విద్యార్థులకు, ఉద్యోగాలు చేసే వాళ్ళకి, అలాగే మనకు సాఫ్ట్వేర్ రంగాల వాళ్ళకి, అలానే కాకుండా మనం చూసుకున్నట్లయితే కనుక రాజకీయ నాయకులకు అందరికీ కూడా అనుకూలించే సమయం, ఇబ్బంది ఎక్కడ ఉండదు. కానీ మీరేంటంటే గుర్తుపెట్టుకోండి, ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి, ఎవరిని నమ్మేసి మీ పర్సనల్ విషయాలను ఎక్కువగా మీరు షేర్ చేసుకోకండి. అలానే కాకుండా మీరు కొన్ని మంచి వార్తలు వినే అవకాశం కనిపిస్తుందన్నమాట. అనుకోకుండా వార్తలు వింటారని అనుకోకుండా మీకేంటంటే కొన్ని వార్తలు ఏంటంటే అసలు ఎలా అంటే తక్కువ మీకు ఆశ్చర్యపోతారు, అంత చక్కగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇలా జరుగుతుందండి. ఇక తర్వాత మీకు అంతా కూడా మంచి ఆహారాన్ని తీసుకుంటే టైంకి వేళకు నిద్రించటం ఇవన్నీ చేస్తారు. ఇక బుధవారం చూసుకున్నట్లయితే కొంచెం ఇక్కడ బుధవారం 2 గంటల తర్వాత వచ్చి ఊరికే సమస్య వచ్చినప్పుడు అవకాశం కనిపిస్తుంది. పెద్ద అనారోగ్యం కాదు, చిన్న అనారోగ్యం. అనుకోకుండా బాగా కళ్ళు తిరగడం, తలనొప్పి రావడం ఇవైతే బుధవారం ఉండదు. 2 గంటల నుంచి కాదండి, చూసుకున్నట్లయితే 6 గంటల నుంచి. అంటే ఎలా అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు బాగానే ఉంటుంది, పనులకు వెళ్తారు, చక్కగా ఉంటారు. అలానే మంచి ప్రయాణాలు చేస్తే, ముఖ్యంగా దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది కుటుంబంతో. అలానే కాకుండా ఎలాంటి పని ఉండదు, మీరు చేసే వృత్తి ఉద్యోగాల్లో మంచి లాభాలు ఉంటాయి, మంచిగా మీకు పురోగతి అనుకూలిస్తుంది. విద్యార్థులకైతే కలిసి వస్తుంది, అనుకూలిస్తున్న సమయం అనుకూలించదు, బాగుంటుంది. కాబట్టి చిన్న అనారోగ్య సమస్య వస్తుంది, ఆ సమస్య నుంచి కూడా మీరు పడగలుగుతారు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే మీకు అంతా శుభ ఫలితమే కనబడుతుంది అనమాట ఈ 3 రోజులు.
అలాగే మీరు ఏంటంటే అసలు కొన్ని విషయాల గురించి కొంచెం పర్టికులర్గా మీరు ఆలోచించారనమాట. కలలో కూడా ఆలోచించుకోకుండా జరిగేవి చిన్న చిన్నటివి. ఏంటంటే ఒక డబ్బుకు సంబంధించింది కావచ్చు, లేదంటే మీరు చేసే ఉద్యోగంలో కావచ్చు, మంచి లాభాలు అయితే రావడం కావచ్చు, బోనస్ దొరకడం కావచ్చు, లేదంటే ఇంకోటి ఏంటంటే విదేశీయానము, అలానే మంచి దైవ దర్శనానికి వెళ్ళే అవకాశము. అనుకోరనమాట, కలలో కూడా అనుకోరు. కొన్ని కొన్ని మార్పులనైతే 3 రోజులు చూడబోతున్నారు. కొన్ని ఏంటంటే మీకు అనుకోకుండా వచ్చి పడతాయి అదృష్టాలు అని చెప్పుకోవచ్చు. కాబట్టి మీరు కొంచెం ఆశ్చర్యానికి గురయ్యే అవకాశం ఇక్కడ ఖచ్చితంగా కనబడుతుంది. ఈ 3 రోజులు కూడా భగవంతుడు మిమ్మల్ని అనుగ్రహిస్తున్నాడు. కొంచెం శని తగ్గే అవకాశం ఉంటుంది. అలానే కాకుండా చాలా చక్కగా అనుకూలించే సమయం అని చెప్పవచ్చు. కాబట్టి కొంచెం ఏంటంటే దైవ దర్శనం చేసుకొని ఇంకా మంచి జరుగుతుంది. దానం చేయండి, ఫలితం వస్తుంది. అలానే ఇక్కడ మీకు చాలా వరకు కూడా మంచి సమయం. ఈ సమయం ఏంటంటే జీవితంలో ఎప్పుడు చూసి ఉండరు, అంత చక్కగా ఉండబోతుంది. ఎవరితో కూడా అంత చనువుగా ఉండకండి, అది కూడా మీకు కొంచెం ప్రమాదం అనమాట. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.